మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80%. దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్. అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. మనకి ఇంకా లాస్ట్ 20% ప్రొక్యూర్మెంట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీని కొరకు మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు ఐకేపీ మరియు కోఆపరేటివ్ మరియు ట్రాన్స్పోర్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. రోజుకి ఎర్లీ మార్నింగ్ టీసీ పెట్టి ప్రతి ఒక్క మండల్లో స్పెషల్ ఆఫీసర్ పెట్టి ప్రతి ఒక్క మిల్లు మా తహసీల్దార్ కానీ డీటీకి పెట్టి అన్లోడింగ్ అన్నీ చేస్తున్నాము. మన జిల్లాలో కూడా నిన్న అంత పెద్ద వర్ష పడలేదు, కానీ సిరిసిల్ల మరియు తంగల్పల్లి మండలాలు కొంతవరకు వర్ష పడింది. దీంతో పాటు ఇవాళ ఈ అంకుషాపూర్ గ్రామంలో కొంతవరకు ధాన్యం వెట్ అయింది. అది కొరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా డీసీఎస్ఓ గారికి దీనికి బాయిల్ మిల్లో షిఫ్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరి సహకారంతో తొందరగా చిన్న ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి దీనికి కూడా అడ్రస్ చేసి మన రైతులకి ఏమైనా నష్టం కాకుండా ఈ ప్రొక్యూర్మెంట్ స్మూత్గా సక్సెస్ఫుల్గా జరగాలి. అది కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మనకి అడిషనల్ ప్యాడీకి మనము అపెరల్ పార్క్లో గోడౌన్లో కూడా పంపిస్తున్నాము. అక్కడ పని చేస్తున్న హమ్మాలి కొరకు, లేబర్లు కొరకు రౌండ్ ద క్లాక్ ఫుడ్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కొరకు ఏర్పాట్లు చేశాము. అది కూడా అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. సో ఓవరాల్ మనకి ఇంకా ఒక వారం 10 రోజులు మనం ఈ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయగలుగుతాం. అది కొరకు ప్రయత్నిస్తున్నాం.